జరిగేటటువంటి ప్రచార పాదయాత్ర కార్యక్రమాన్ని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ అక్కినేని వనజ గారిని మాట్లాడి ప్రారంభించవలసిందిగా కోరుతా ఉన్నాం. సోదరి సోదరిమణులారా, భారత కమ్యూనిస్టు పార్టీ దేశవ్యాప్తంగా కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వము, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రాజకీయ ప్రచార ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశంలో ఈ రోజున అనేక సమస్యలతోటి అన్ని వర్గాల ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి వాస్తవాన్ని మనం చూస్తున్నాము, మనం పడుతున్నాము. విద్యార్థి యువత, కార్మికులు, వ్యవసాయ కూలీలు, రైతాంగము, మహిళలు అందరూ కూడా ఈ సమస్యల సుడిగుండంలో చిక్కుని ఉన్నారు. రోజు రైతుల ఆత్మహత్యలు చూస్తూ ఉన్నాము. కార్మిక వర్గం నిన్ననే జైలు బరో పిలిపించి పెద్ద ఎత్తున లక్షలాది మంది ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎందుకంటే ప్రభుత్వ రంగ సమస్యలు పంచవర్ష ప్రణాళికల ద్వారా భారతదేశాన్ని స్వతంత్రోత్సవ అనంతరం అనేక పెద్ద ఎత్తున పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్స్ మనం డెవలప్ చేసుకున్నాము. అందులోనే ఎల్ఐసి లాంటి కార్పొరేషన్ సంస్థలు కూడా మనం దాన్ని నిర్మించుకున్నాము, చాలా బలోపేతంగా ముందుకు తీసుకెళ్తున్నాము. దాని ద్వారా వచ్చినటువంటి డివిడెండ్లు, లాభాలతో ఈ దేశంలో అనేక ప్రాజెక్టులు నిర్మాణం చేసుకోగలిగాము. శ్రీరామ్ సాగర్ లాంటి ప్రాజెక్టులు కానివ్వండి, నందికొండ నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టులు కానివ్వండి, ఇలాంటి అనేక ప్రాజెక్టులు కేవలం ఎల్ఐసి ద్వారా వచ్చినటువంటి ఆదాయంతో మనం నిర్మించినటువంటి సమస్యలు ఉన్నాయి. ఆ రకమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఈరోజు ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారు. చివరికి రక్షణ శాఖను కూడా వదిలిపెట్టకుండా ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారు. అంటే ఒక పక్కన కార్మిక వర్గం పోరాటం చేస్తా ఉంది, ప్రభుత్వ రంగ సంస్థలకి వ్యతిరేకంగా ఈ రోజున నిర్వీర్యం చేస్తానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తా ఉంది. అలాగే రెండో పక్కన చూస్తే పేదరికం అనేది చాలా పెద్ద ఎత్తున పెరిగింది. ప్రపంచంలో ఉన్నటువంటి పేదల్లో ఆ జాతులతో పడుకునేటువంటి వాళ్ళలో దాదాపుగా 40% భారతదేశంలో ఉన్నారనేది వాస్తవము. ఇదేదో కమ్యూనిస్ట్ పార్టీ చెప్తున్నటువంటి లెక్క కాదు, ఇది అంతర్జాతీయ స్థాయిలో మరి పెద్ద పెద్ద సమస్యలు ఇస్తున్నటువంటి లెక్కల ప్రకారమే చెప్తే మరి ఫ్రీడమ్ ఆఫ్ ఇండెక్స్ లో మన దేశము ఎంత దిగజారిపోయిందో మనం చూస్తా ఉన్నాము. ప్రజాస్వామ్య పరిరక్షణలో మన దేశం ఎంత దిగజారిపోయిందో మనం చూస్తా ఉన్నాము. పొరుగు దేశాలతో పోల్చుకున్నా కూడా మన దగ్గర ఉన్నటువంటి ఫ్రీడమ్ ఇండెక్స్ అంటే స్వేచ్ఛాయుత వాతావరణంలో మన దేశం చాలా దిగజారిపోయింది. ఆకలి దారిద్ర్యంలో దిగజారిపోయింది. చిన్నపిల్లల పౌష్టికాహారంలో దిగజారిపోయాము. దాదాపుగా 40% మంది చిన్నపిల్లలు పౌష్టికాహారం లోపంతో ఎదుగుదల లేకుండా ఉన్నారు. 60% పైగా మహిళలు ఈ రోజున గర్భస్థులుగా ఉన్నటువంటి వాళ్ళు, గర్భిణీ స్త్రీలు రక్తహీనతోటి బాధపడుతున్న పరిస్థితి. అంటే ఈ రకంగా రక్తహీనతో ఉన్న గర్భిణీ స్త్రీలు మరి భావి భారత పౌరులు ఏ రకంగా తీర్చిదిద్దాలో, వాళ్ళకి ఏ రకమైన పద్ధతి కల్పిస్తారో కూడా ఈరోజు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అలాగే భారతదేశంలో గత 30 సంవత్సరాల కాలంగా సాగుతున్నటువంటి మహిళా రిజర్వేషన్ చట్టాన్ని మరొక్కసారి మరి పార్లమెంటు సాక్షిగా మొన్న ప్రత్యేకమైనటువంటి పార్లమెంటు సమావేశాలు వేసి 16, 17, 18 తేదీల్లో మరొక్కసారి భారత మహిళా జాతిని దగా చేశారు, మోసం చేశారు. అంటే గతంలోనే మహిళా రిజర్వేషన్ బిల్లు మేము ఆమోదించామని చెప్పినటువంటి ఈ నరేంద్ర మోడీ ఈ ప్రభుత్వం తిరిగి మళ్ళా ఎందుకు మొన్న 16, 17 తేదీల్లో 2026 ఎందుకు పెట్టారు మేలో చెప్పేసి అడుగుతా ఉన్నాము. అంటే జనాభా లెక్కలతోటి, నియోజకవర్గాల పునరుద్ధరణతో లింకులు పెట్టి, షరతులు పెట్టి మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకోవడం ద్వారా మీకు మహిళల మీద ఏ రకమైన చిత్తశుద్ధి ఉంది, మహిళల యొక్క సాధికారత మీద, వాళ్ళ అభివృద్ధి మీద మీకు ఏ రకమైనటువంటి చిత్తశుద్ధి ఉందో అది కనిపిస్తూ ఉంది. కాబట్టి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, భారత కమ్యూనిస్ట్ పార్టీగా మహిళా రిజర్వేషన్ బిల్లుని ఏ రకమైనటువంటి షరతులు లేకుండా, జనాభా లెక్కలతో సంబంధం లేకుండా, నియోజకవర్గాల పునరుద్ధరణతో సంబంధం లేకుండా ఇప్పుడున్నటువంటి 583 నియోజకవర్గాల్లో 181 స్థానాలు మహిళలకు కేటాయించడం ద్వారా 2029 పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి అప్పుడే నిర్ణీతంగా మహిళలకు అభివృద్ధిని కాంక్షించిన వాళ్ళు అవుతారని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాము. బహుశా ఈ పార్లమెంట్ సమావేశాలు కాకపోతే వచ్చే సమావేశాలు పెడతానికి ప్రభుత్వం తిరిగి మళ్ళీ అదే రూపంలో పెడతానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నింటినీ, మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పార్టీ పాలక పక్షాన్ని, ప్రతిపక్ష పార్టీని కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాము. మీరు మహిళా
మహిళల పక్షాన్ని నిలబడతారా, మహిళలకు వ్యతిరేకంగా నిలబడతారా అనేది ఓట్లు వచ్చినప్పుడు, ఎన్నికలు వచ్చినప్పుడు మహిళల ఓట్లు కావాలి. మహిళలతోటి చాలా పెద్ద ఎత్తున మరి మీరు గౌరవిస్తారు, మీరు కీర్తిస్తారు మహిళల్ని. మీరే మాకు అంద అని చెప్పేసి తల్లి తండ్రి అన్ని అని చెప్పేసి చెప్తారు. కానీ ఆచరణలోకి వచ్చేసరికల్లా మహిళల మీద చాలా పెద్ద ఎత్తున దాడులు జరుగుతూ ఉన్నాయి. అంటే మనువాద ధోరణులతో సాగుతున్నటువంటి ఎన్డీఏ పార్టీ, బీజేపీ పార్టీ, ఆర్ఎస్ఎస్ భావజాలంతో ముందుకు సాగేటువంటి బీజేపీ పార్టీ యొక్క భావజాలానికి మీరు అనుకూలంగా మరి చాలా చంద్రబాబు నాయుడు గారిని మనం లౌకికవాదిగా అనుకుంటాము. కానీ ఈ రోజున మీ లౌకికవాదం ఏమైపోయిందని అడుగుతా ఉన్నాము. మహిళల పట్ల ఈ రకమైనటువంటి తీవ్రమైనటువంటి వ్యతిరేకత, మహిళల అభివృద్ధి పట్ల కాంక్ష లేకపోవడము, పైపెత్తి ఇంకా మీరు పిల్లలు కానండి, సంతానం ఎక్కువ మందిని కానండి, జనాభా పెరగాలి అని ఈ రకమైనటువంటి ధోరణితో మీరు సాగుతూ ఉంటే, మీరు మహిళల పట్ల చిత్తశుద్ధి, మహిళలకు అభివృద్ధి పట్ల, మహిళలకు రక్షణ పట్ల, భద్రత పట్ల మీకేమి చిత్తశుద్ధి ఉందని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాము. మహిళల పిల్లల్ని ఎంతమందిని కలాలి అనేది వాళ్ళ సొంత వ్యవహారము, ఆ భార్యాభర్తకు సంబంధించిన కుటుంబ వ్యవహారము. మీరు ఎవరు వాళ్ళని ఇంపోజ్ చేయడానికి? అంటే చివరికి మహిళలకు గర్భాన్ని కూడా మీరు నియంత్రణతో గర్భాన్ని కూడా మీరు శాసిస్తారా? ఇది నిజంగా చాలా తీవ్రమైనటువంటి ఆక్షేపించవలసినటువంటి విషయంగా మేమైతే పరిగణిస్తున్నా. ఇది తగదు చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్తా ఉన్నాము. అలాగే వ్యవసాయ రంగంతో వస్తే రైతులు రోజు ఆత్మహత్యలే, ఏ రోజు చూసినా ఆత్మహత్య లేనటువంటి రోజు లేదు. కౌలు రైతులు కానీ రైతులు కానీ వాళ్ళకి మద్దతు ధర లేక ఒక పక్కన ప్రకృతి వైపరీత్యాలు, రెండో పక్కన ప్రభుత్వ విధానాలు అన్ని విధాలా కూడా నష్టపోతూ ఉండే పరిస్థితి భారతదేశంలో. పొగాకు రైతుల దగ్గర నుంచి, మామిడి రైతుల దగ్గర నుంచి కూడా, పామాయిల్ రైతుల దగ్గర నుంచి అందరూ కూడా అనేక ఇబ్బందులకి లోనవుతున్నటువంటి పరిస్థితి. గిట్టుబాటు ధర లేక, వాళ్ళకి సరైనటువంటి విత్తనాలు దొరక, ప్రకృతి వైపరీత్యాలు ఒక పక్కన, ప్రభుత్వం వాళ్ళు సరైనటువంటి ఆసరాగా నిలబడకపోవటము, ఇవన్నీ కూడా చాలా సమస్యలుగా ఈ రోజున రైతాంగం ముందు ఉన్నాయి. ఈ రకమైనటువంటి సమస్యలతో అంటే రైతులు, వ్యవసాయ కూలీలు, మరి యువత, విద్యార్థులు అందరూ కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. మరి భారతదేశంలో ఎక్కడా లేనంత విద్యా విధానం ప్రైవేటైజేషన్ అనేది మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా అత్యధిక శాతం ఈ రోజున ప్రైవేట్ ఎడ్యుకేషన్, అంటే చైతన్యాలు, నారాయణాలే ఈ రోజున శాసిస్తా ఉన్నటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం. నాకు ఈ ప్రైవేట్ విద్యా విధానానికి వ్యతిరేకంగా అందరికీ కూడా విద్య అందుబాటులోకి రావాలి. ఆ గిరిజన ప్రాంతాల దగ్గర నుంచి కూడా అందరూ కూడా ఈ విద్యకి అందుబాటులోకి రావాలి. విద్య కావాలి వాళ్ళకి, అంటే వైద్యం కావాలి. ఈ రోజున వైద్యము ఏదన్నా పెద్ద దెబ్బ వస్తే మరి ఆ ఖరీదుని అందుకోలేక, వైద్యం చేయించుకోలేక. భారత కమ్యూనిస్టు పార్టీ జిందాబాద్, భారత కమ్యూనిస్టు పార్టీ వర్ధిల్లాలి, ఎర్ర జెండా. ఈ నెల 6 నుండి 15వ తేదీ వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక తిరోగమన విధానాలకి వ్యతిరేకంగా మతోన్మాదాన్ని, అలాగే ప్రాంతీయతత్వాల్ని, కులతత్వాల్ని రెచ్చగొట్టి దేవుణ్ణి అడ్డం పెట్టుకొని అధికారాన్ని చలాయిస్తున్న ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా భారతదేశ వ్యాప్తంగా భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాలని, భారత రాజ్యాంగం ఏదైతే నిర్దేశించిందో ఆ నిర్దేశిత సూత్రాలకు అనుగుణంగా ప్రభుత్వాలు పనిచేయాలని, పార్లమెంటరీకి జవాబుదారీతనాన్ని గుర్తించాలని చెప్పేసి కార్మిక హక్కుల్ని కాలరాచి 44 చట్టాలను రద్దు చేసి 4 కోళ్లుగా తీసుకొచ్చి కార్పొరేట్ శక్తులకి ఊడిగం చేసే విధంగా చేస్తున్న ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, అలాగే భారతదేశం వ్యవసాయక దేశం,